ఫ్రెండ్స్ మన భారతీయ ఉమెన్స్ క్రికెట్‌కి సంబంధించిన స్టార్ క్రికెటర్ స్మృతి మందన హస్బెండ్ ఎవరో మీకు తెలుసా? ఆయన పలాష్ మచ్చాల్. ఇద్దరి లవ్ స్టోరీ అండ్ ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి చాలా మంది కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. సింపుల్‌గా ఈ వీడియోలో చెబుతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మన స్మృతి మందన ఇప్పుడు బ్రైడ్ అవ్వబోతున్నారు. 23 నవంబర్‌కి పలాష్ మచ్చాల్‌తో పెళ్లి ఫిక్స్ అయింది. ఎంగేజ్‌మెంట్ రింగ్ పోస్ట్ చేశాక ఫ్యాన్స్ అందరూ ఒకే క్వెషన్. అసలు ఈ పలాష్ ఎవరు? ఏం చేస్తారు? ఏజ్ ఏంటి? నెట్‌వర్త్ ఏంటి? అని చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆళ్ళందరి కోసం లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. పలాష్ మచ్చల్ ఒక ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్. ఈయన 2014లో వచ్చిన 'దిష్కియాన్' మూవీతో డెబ్యూ చేశారు. 'బథూన్ రిటర్న్స్'లో మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు. ఆయన ఫేమస్ సాంగ్స్ వచ్చేసి 'పార్టీ టు బంతా హై' ఇది సూపర్ హిట్ ట్రాక్. తర్వాత 'తూ హై హై ఆషికీ' ఫ్యాన్స్‌కి ఇది చాలా ఫేవరెట్ సాంగ్. మ్యూజిక్ ఇండస్ట్రీలో యంగ్ ఏజ్‌లోనే గుడ్ నేమ్ సంపాదించుకున్నారు. పలాష్ మచ్చల్ 1995లో పుట్టారు. స్మృతి మందన 1996లో పుట్టారు. అంటే పలాష్ స్మృతి మందన కంటే పెద్ద. ఈయన నెట్‌వర్త్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యూజిక్ కంపోజింగ్, ఫిల్మ్ డైరెక్షన్స్, రాయల్టీస్ అండ్ కన్సర్న్స్ ఇన్‌కమ్‌తో ఆయన నెట్‌వర్త్ రఫ్లీ 1-2 మిలియన్స్ అని ఎస్టిమేట్ చేస్తారు. ఇది కొన్ని ఇంటర్నెట్ సోర్సెస్ వల్ల గానీ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే ఇంటర్నెట్‌లో లేవు. పలాష్ ఫ్యామిలీ గురించి ఎక్కువ డీటెయిల్స్ పబ్లిక్‌లో షేర్ చేయలేదు. అంటే స్పెసిఫిక్‌గా సిస్టర్ ఇన్ లా డీటెయిల్స్ ఇప్పటి వరకు ఓపెన్‌లీ కన్ఫర్మ్ కాలేదు. ఇద్దరు ప్రైవేట్ లైఫ్‌ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది క్లియర్ అయిందా? పలాష్ మచ్చల్ ఎవరు అండ్ ఆయన కెరియర్ ఏంటి? ఆయన ఏజ్ ఏంటి? ఆయన నెట్‌వర్త్ ఏంటి? అలాగే మన స్మృతి మందన లవ్ స్టోరీ ఎందుకు యూనిక్ అని. సో ఫైనల్లీ మన అందరి సైడ్ నుంచి ఈ కొత్త జంటకి బెస్ట్ విషెస్ అన్నది తెలుపుదాం. అందరం కలిసి కామెంట్ బాక్స్‌లో కంగ్రాచ్యులేట్ తెలుపుదాం. ఈ వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.